అభి అయితే కన్నతల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ దగ్గరికి వెళ్ళగానే ఝాన్సీ అయితే కూర్చో అభి, నీకొక వింతైన విషయం చెప్పాలా. ఈ ఈ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆమె ఉందంట. ఆమె ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందంట. ఆమె ఉదయం అయితే ఒక గెటప్ మార్చి తనైతే ఒక చోటికి వెళ్తుందంట. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఆ రూపం మార్చుకొని నార్మల్గా ఉంటుందంట అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును సార్, ఆ అమ్మాయిని నేను చూస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెట్టగలిగాను. లేదంటే మీలాంటి వాళ్ళైనా సరే అస్సలు కనిపెట్టలేరు. ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఝాన్సీ అయితే కన్నతల్లి, అభి సార్కి కాఫీ తెచ్చు అని చెప్పి అంటుంది. దాంతో కన్నతల్లి అయితే తెస్తున్నాను సారు అని చెప్పి అంటుంది. ఇక ఝాన్సీ అయితే ఆ అమ్మాయి గురించి అలా చెప్తుంది. దాంతో అభి అయితే ఇలా అంటాడు, అవునా, అంత విచిత్రమైన అమ్మాయి మీ ఇంటి పక్కన ఉందా అంటే అవును సార్, ఒకసారి మీకు ఆ అమ్మాయిని చూపించాల్సిందే అని చెప్పి అంటుంది. దాంతో కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది, అందుకే అభి నేను ఒక కంట కనిపెట్టి ఉండమని ఈ అమ్మాయికి చెప్పాను అని చెప్పి అంటుంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి జాను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. ఇక కన్నతల్లి అయితే ఈ అమ్మాయి ఇంకా వెళ్ళదా ఏంటా అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో ఆ సిస్టర్ అయితే ఇక నేను వెళ్ళొస్తాను మేడం అని చెప్పి అంటుంది. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాక కన్నతల్లి అయితే అమ్మయ్య వెళ్ళిపోయింది అని చెప్పి అభికి కాఫీ తీసుకొని వెళ్తుంది. చూసావా అభి, నేను పిలిచిన ఎంతసేపటికి తిను నీకు కాఫీ తెచ్చింది, నా మాట అంటే తనకి అస్సలు లెక్కలేదు అని చెప్పి ఝాన్సీ అంటుంది. దాంతో అక్కడ ఉన్న అభి అయితే అలా ఎందుకు అనుకుంటావులే, కొంచెం లేట్ అయి ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇక కన్నతల్లి కాఫీ తెచ్చి ఇచ్చి, మరి మరగద్దేటి అమ్మగారు, పాలు మరిగాక కాఫీ పొడి పొయ్యాలి, షుగర్ పొయ్యాలి, ఇవన్నీ పోసాక అది కప్పులో వేసి తీసుకువచ్చాను, మరి ఇంత టైం పడుతుంది కదేటి అని చెప్పి అంటుంది. దాంతో అభి అయితే నవ్వుతూ ఉంటాడు. అలా ఝాన్సీ అభి ఆ వేషం మార్చిన అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.